తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు హైదరాబాద్లో జనసేన పార్టీ సభ పెట్టాలనుకోవడం, దానికి పోలీసులు పర్మిషన్ రిజెక్ట్ చేయడం ఎంత పెద్ద హాట్ టాపిక్ అయిందో స్పెషల్గా చెప్పనక్కర్లేదు. ఆ టైంలోనే పవన్ కళ్యాణ్ చేసిన తెలంగాణ ఎవరి జాగిరి కాదు, జనసేన ఇక్కడ ఖచ్చితంగా పోటీ చేస్తుంది అనే కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్ని షేక్ చేసినాయి. అయితే ఎప్పుడు సమాజాన్ని, గవర్నమెంట్ని జస్ట్ ఆస్కింగ్ అంటూ నిలదీసే సీనియర్ యాక్టర్ ప్రకాష్ రాజ్ ఈ ఇష్యూపై కూడా తన స్టైల్లో రియాక్ట్ అయ్యారు. తెలంగాణకు వస్తే ఓకే, కానీ వచ్చే ముందు సింగిల్గా వస్తున్నారా లేకపోతే ఎవరితోనైనా పొత్తు పెట్టుకొని వస్తున్నారా అంటూ స్ట్రైట్ క్వశ్చన్ వేశారు. ప్రకాష్ రాజ్ వేసిన ఈ క్వశ్చన్కి జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఇండైరెక్ట్గా ఒక ట్వీట్ చేశారు. నాయకుడి మాటే ఫైనల్, ఏది ఒప్పో ఏది తప్పో ఆ లీడర్కి మాత్రమే తెలుసు, కాబట్టి డౌట్స్ అన్ని పక్కన పెట్టి నోరు మూసుకొని ఎట్లాంటి ప్రశ్నలు వేయకుండా నాయకుడిని ఫాలో అవ్వండి అంటూ పోస్ట్ పెట్టారు. ఇక ప్రకాష్ రాజ్ కూడా ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ ట్వీట్ని రీట్వీట్ చేస్తూ పవర్ఫుల్ కౌంటర్ ఇచ్చారు. అసలు ఒక డెమోక్రసీలా గవర్నమెంట్ కానీ లీడర్స్ కానీ ప్రజల పట్ల ఎట్లా ఉండాలో నిలదీశారు. డౌట్స్ అడగద్దు, నోరు మూసుకోండి, క్వశ్చన్స్ అడగకుండా లీడర్స్ని ఫాలో అవ్వండి అంటే అసలు అర్థమైంది అని క్వశ్చన్ చేశారు. బానిస బతుకు బతకడానికి తామేం గొర్రెలం కాదని, ఇలాంటి బెదిరింపులు మా దగ్గర అస్సలు నడవవని దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చారు. ప్రశ్నించడం అనేది మా ప్రాథమిక హక్కు అంటూ చాలా క్లియర్ కట్గా చెప్పారు. నిజానికి ప్రకాష్ రాజ్ అడుగుతున్న పాయింట్లో చాలా డెప్త్ ఉంది. ఏ గవర్నమెంట్ అయినా, ఏ పొలిటికల్ లీడర్ అయినా, లేకపోతే పదవిలో ఉన్న ఇంకెవరైనా సరే పబ్లిక్కి ఆన్సరబుల్గా ఉండాలి. ప్రజల ట్యాక్స్ మనీతో నడిచే వ్యవస్థలో ప్రజల ఓట్లతో గెలిచే లీడర్స్ జనాల క్వశ్చన్స్కి సమాధానం చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా ఉంటుంది. క్వశ్చన్ చేసే వాళ్ళ నోళ్ళు మూయించాలని చూడడం ఏ రకమైన ప్రజాస్వామ్యం అని ప్రకాష్ రాజ్ సైడ్ నుండి గట్టిగా వాయిస్ వినిపిస్తుంది. ప్రజలను బ్లైండ్ ఫాలోవర్స్గా మార్చాలని చూడడం కరెక్ట్ కాదనేదే ఈయన మెయిన్ పాయింట్. అంతకుముందు ప్రకాష్ రాజ్ పెట్టిన ట్వీట్కి ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కూడా చాలా టార్గెట్ చేసి మాట్లాడారు. అసలు నువ్వెవడివి, నీ అడ్రస్ ఏంది అంటూ ఫైర్ అయ్యాడు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ప్రశ్నించే వాళ్లకు అడ్రస్లతోటి పనేంటి? సొసైటీలో జరిగే తప్పులను, పాలకుల నిర్ణయాలను క్వశ్చన్ చేసే హక్కు ప్రతి సిటిజన్కి ఉంటుంది. ఒకవైపు బండ్ల గణేష్, ఇంకోవైపు నాగబాబు ఇద్దరు ప్రకాష్ రాజ్ని టార్గెట్ చేస్తున్నా సరే ఆయన మాత్రం అస్సలు తగ్గడం లేదు. లీడర్స్ అనేవాళ్ళు పబ్లిక్ అడిగే క్వశ్చన్స్కి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే అని చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. మరి ఈ కంటిన్యూస్ ట్వీట్ వార్కి నాగబాబు సైలెంట్ అవుతాడా లేకపోతే నెక్స్ట్ కౌంటర్ ఇస్తాడా అనేది చూడాలి.